అధికారుల దాడి ఘటనపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డితో పాటు 17 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు వారిని రిమాండ్కి తరలించారు. ఇక తాజాగా మరో 8 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక వీరికి వైద్య పరీక్షలు నిర్వహించి కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. వీరితో పాటు మరికొంతమంది గ్రామస్తులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని పరిగి స్టేషన్కి తరలించినట్లు మనకు సమాచారం ఉంది. వారిని అయితే దాడి ఘటనపై వీరిని మరింత విచారణ చేస్తున్నారు పోలీసులు. ఇక మరోవైపు లగచర్ల దాడి ఘటనపై డీజీ మహేష్ భగవత్ వివరాలు సేకరిస్తున్నారు. ఈ క్రమంలోనే పరారీలో ఉన్న వారి కోసం పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టారు. ఇక కీలక సూత్రధారిగా భావిస్తున్నటువంటి సురేష్ రాజ్ కోసం 4 ప్రత్యేక బృందాలతో పోలీసులు గాలింపు చేపట్టారు. సురేష్ రాజ్ దొరికితే ఈ కేసు కొలిక్కి వచ్చే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. ఇక ఈ కేసులో దూకుడుగా ముందుకు వెళ్లి భంగపడకుండా పక్కా ఆధారాలు సేకరించే పనిలో పోలీసులు ఉన్నారు. ఈ క్రమంలోనే అటు సురేష్ రాజ్తో పాటు ఈ కేసులో పక్కా ఆధారాలు సేకరించే పనిలో పడ్డారు. అయితే కాస్త లేట్ అయినా సరే పక్కా ఆధారాలు సేకరించి అటు కోర్టులో భంగపడకుండా పక్కా ఆధారాలు సేకరించి ఈ కేసులో ముందుకు సాగాలని పోలీసులు వ్యూహాలు రచిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. ఇక మరోవైపు ఈ కేసులో A1గా ఉన్నటువంటి నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు ప్రస్తుతం అతని ఫోన్ డాటాను విశ్లేషించే పనిలో పడ్డారు. అతని ఫోన్ డాటా ఆధారంగా మరింత ముందుకు మరిన్ని వివరాలు సేకరించే పనిలో పోలీసులు ఉన్నారని చెప్పొచ్చు. అయితే మరిన్ని ఆధారాలు తెలిస్తే ఈ కేసును మరింత ముందుకు తీసుకెళ్లొచ్చు. అటు కోర్టులో కూడా ఆధారాలు పక్కాగా ఉండేలా చూసుకోవచ్చు అనే కోణంలోనూ పోలీసులు విచారణ చేపట్టారు. ఈ క్రమంలోనే అతని ఫోన్ను విశ్లేషించే పనిలో పోలీసులు ఉంది. ఇక మరోవైపు ఇటు దాడి ఘటనకు సంబంధించి పోలీసుల అధికారులపైన కూడా పోలీసులు చర్యలు తీసుకునేందుకు సిద్ధమైనట్లు తెలుస్తుంది. ఈ దాడి ఘటనలో అధికారులకు భద్రత కల్పించడంలో అటు పోలీసులతో పాటు నిఘా విభాగం అధికారులు కూడా విఫలమైనట్లు పోలీసులు ఇప్పటికే నిర్ధారణకు వచ్చారు. ఈ క్రమంలోనే అటు ఎస్ఐ నుంచి ఉన్నత అధికారులపైన కూడా పోలీసులు వేటు వేసేందుకు పోలీసు ఉన్నతాధికారులు సిద్ధమైనట్లు తెలుస్తుంది.